సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టే. ఎస్సీలుగా పుట్టిన మీరు మురికి జీవితాలు జీవించకుండా, రోడ్లమ్మట అడుక్కు తినకుండా, అగ్రవర్ణాల ఇళ్ల ముందు పాచి పనులు చేసి దోసిడి పెట్టి డబ్బులు అడుక్కోకుండా, మీ ఇష్టానికి మీరు భారత రాజ్యాంగం ఏదో హక్కులు ఇచ్చిందని చెప్పేసి ఏదో కొద్ది గొప్ప చదివించి చిన్న చిన్న ఉద్యోగాల్లో మీ పిల్లల్ని చదివిస్తారా? చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకు బతికేస్తారా? అదేమంటే మా వాళ్ళు హిందూ దేవాలయానికి రానివ్వకపోతే మాకు చర్చిలు ఉన్నాయి కదా అని చెప్పేసి తెల్లబట్టలు వేసుకుని వెళ్ళి చర్చిల్లో బాగా ప్రేయర్ చేసుకుని మాకు దేవుడు ఉన్నాడని చెప్పేసి గర్వంగా బతికేస్తారా? అందుకే మిమ్మల్ని కొట్టినా తిట్టినా చంపినా మారడకుండా చేస్తే మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి అదే జీవితాలు గడుపుతారు కదా, గడపాలి కదా. అలా ఉంటేనే కదా అగ్రవర్ణాలకి, భూస్వాములకి, పాలేర్లు, కూలోళ్ళు, ఎట్టి చాకరీ చేసే ఎదవలు, మానభంగాలు చేస్తే చేయించుకునే ఆడోళ్ళు, కోపం వచ్చి చంపితే చచ్చే మగోళ్ళు కావాల్సి వచ్చేది. మీకు స్వేచ్ఛలు ఇస్తే అలాగా? అదొకటి బయలుదేరింది, భారత రాజ్యాంగం ఒకటి ఉందని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టుగా మీ కుల సమస్యలే కాకుండా బీసీలు, ఎస్టీలు, ఓసీలు, ఇంకా ప్రజాస్వామ్య దేశం అని చెప్పేసి ప్రతి ఒక్కటి భుజాన్ని వేసుకుని భారత రాజ్యాంగం ప్రకారంగా ఈ వ్యవస్థలు ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి గొంతెత్తి మాట్లాడతారా మీ ఎస్సీలు? మీకు ఎంత కండకావరం, మీ తెలివితేటలెంత, ప్రతిదాన్ని ప్రశ్నిస్తారో మీరు. అందుకే ఇక ఇది ఒకటి చేస్తే ఇక ఎవడ నోరెత్తడు. ఒకవేళ ఎత్తుతున్న వాళ్ళు కొట్టినా చంపినా మాట్లాడరు. ఎందుకంటే ఈ భారతదేశంలో వేల కోట్లు దోసేసిన వాడి మీద జడ్జిమెంట్లు రావు. అత్యాచారాలు చేసినటువంటి బాబాల మీద జడ్జిమెంట్లు రావు. పిచ్చి పిచ్చి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రభుత్వాలు వచ్చి పరిపాలిస్తూ ఆ హామీలు మరిస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవు. ఏదైనా ఎస్సీలు ఎదుగుతుంటే మాత్రం ఎట్లా వాళ్ళని వెనక నెట్టాలా అని ఎవడో ఒకటి చేసే కుట్రపూరితమైన ఆలోచనలకు మాత్రం అనుకూలమైన తీర్పులు వస్తాయి. ఇది అలాంటిదే. సుప్రీంకోర్టును మనం ఎక్కడా కూడా కించపరచాల్సిన అవసరం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పాడు కదా, భారత రాజ్యాంగం అనేది పాలించేవాడి చేతిలో వాడి ఆలోచనలు బట్టి నడుస్తుంది. మంచివాడి చేతిలో మంచిగా, చెడ్డవాడి చేతిలో చెడ్డగా పనిచేస్తుందని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే చెప్పాడు. ఇక చూడండి, ఇక మీరు ఎవడు కొట్టినా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టుకోలేరు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఎస్సీ హక్కులు పొందలేరు. కాబట్టి ఇక మీ మీద దాడులు చేసే వాళ్ళకి, మిమ్మల్ని అణిచివేసే వాళ్ళకి మంచి ఆయుధాన్ని ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇటువంటి తీర్పుకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై భీమ్.